పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని యొక్క స్వచ్ఛమంతా కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? షూలమీతి. షూలమీతి అంటే ఎవరు? సంఘం. కాబట్టి సంఘం ఎలాగుండాలంటే చంద్రబింబం వంటి అందము గలదై సంఘం ఉండాలి. ఈ వాక్యము విన్న వారందరూ కూడా దేవుని రూపం కలిగి ఉండాలి, దేవుని అందము ఉనికి పుచ్చుకోవాలి, అలాగూ ఉండి దేవునిలో రాణించాలి. ఇంటింటికి వెళుతుంది వాక్యం. కాబట్టి అందరూ కూడా మీరు వినండి వాక్యం చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మీరు ఎంత ధన్యులంటే వాక్యం లేక ఎంతోమంది చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. అంత్య దినములు కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం చేత పొడవబడిన వారై, వాక్యం చేత విరవబడిన వారై, వాక్యం చేత హెచ్చరించిన గలవారమై దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రభు సహాయం దయచేయాలని మరి మనం ప్రార్థన చేసుకుందాం. పరమగీతం అంటే ప్రేమ గీతం. చాలామంది అంటారు ఇది బైబిల్లో ఉండకూడదని, కానీ బైబిల్లో ఎందుకు ఉండకూడదు? ఇది సంఘము, ఇది యేసు ప్రభువుది. కాబట్టి వధువు వరుడు ఇద్దరు కలిసి పాడుకున్న ప్రేమ గీతం. ప్రేమ పిచ్చి గల వాళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళకు రాత్రి అయింది తెలియదు, పగలైంది తెలియదు, వర్షం పడుతుంది తెలియదు, ఎండ కొడుతుంది తెలియదు. ఆ ప్రేమ పిచ్చిలో ఉంటారు. కాబట్టి లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, కానీ లవ్ ఈజ్ బ్లైండ్ కాదు. ఇది అన్ని రకాల, ఇది కళ్ళు మూసుకొని ఉన్నారు వీళ్ళు. నా దేవుడు నేను ఆయన దానను, ఆయన నావాడు అంటున్నారు. మా ఇద్దరి మధ్యలో ఎవ్వరు కూడా రావద్దని. అంత పిచ్చి ప్రేమలో షూలమితి పడ్డట్టు మనము కూడా ప్రతి ఒక్కరము యేసు ప్రభుని అలాగూ ప్రేమించాలి. ఎలాగనంటే ఉదయకాలము నేను పాటలు పాడించి ఆరాధన చేయిస్తున్నా. ఎంతమంది ఆత్మలో ఆనందించానంటే ఒక ఆమె ఇక్కడ నుంచి ఎగిరి అక్కడంతా ఇచ్చేస్తుంటే బ్రదర్స్ నుంచి ఒక అతను ఆయన తల కిందికే ఉన్నది, కానీ కళ్ళు ఇట్లా పెట్టి ఆమెనే చూస్తుంటే మీకు ఏమైందని. తెలియని వాళ్ళకి ఎలాగుంటుంది? పొద్దు పొడిచి జామైన కాలేదు, వీరు మత్తులో మునిగి ఉన్నారని పేతురుతో అన్నట్టు ఆయన అలాగూ విచిత్రంగా చూస్తున్నాడు. నేను ముందున్నా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి యేసు ప్రభులో మనం లీనమైపోవాలి. ఆయన మనలో, మనం ఆయనలో అలాగూ లీనమైపోవాలి. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే మన మీద, ఆయన ప్రేమ పిచ్చిగా మారిపోయిందంట. యేసు ప్రభు ఎలాగో పొగుడుతున్నాడు షూలమితినంటే, దేవుడు ఎప్పుడు కూడా తన వధువును గురించి పాజిటివ్గా మాట్లాడతాడు, హెచ్చించి మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రేమగా మాట్లాడతాడు. ఎన్నడూ కూడా తన తప్పులను ఆయన లేపి చూయించాడు, నీవు ఇలాంటి దానివని. కాబట్టి మనం పెళ్లి చేసుకున్న మగవారు కూడా మన భార్యలను ఎవ్వరు కూడా తప్పులు ఎంచొద్దు. దేవుని వలె భర్తలు కూడా ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆ లక్షణం అనేది ప్రతి మగవానికిలో ఉండాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి యెహోవా దేవుడు ఇక్కడ కాబోయే వధువును ఎంతగా పొగుడుతున్నాడంటే అంత పొగుడుతున్నాడు అన్నట్టు. నువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వు అందరిలో నారీమణి సుందరి అని పొగుడుతున్నాడు. కాబట్టి అలాగూ మనం కూడా పొగడాలని కదా. అమెరికాలో నేను మొన్న బిందు వాళ్ళ పెళ్ళికి చెప్పాను కదా, ఫస్ట్ లేవగానే భర్త కాఫీ తీస్తాడు. కాఫీ తీసుకొని వచ్చి హలో డార్లింగ్ మై వైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి మొదలు పొగడాల. అందుకని భార్యను లేవగానే పొగడాల. ఎలాగో నువ్వు చాలా అందంగా ఉన్నావని, నువ్వు చాలా మంచిదానివని, అసలు నీలాంటిది ఎవరు ఈ లోకంలో లేరని అంతగా పొగడాలంటారు. వెరీ స్మార్ట్ అండ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, యు ఆర్ రియలీ, నీవు హనీలాగా ఉన్నావని. మన మొగోళ్ళు మనీ మనీ అంటారంట. ప్రొద్దున లేవగానే ఇక్కడ డబ్బులు ఇవ్వాలా, అక్కడ డబ్బులు ఇవ్వాలా. కానీ నా దేవుడు సంఘాన్ని ఎంత పొగుడుతున్నాడంటే అంత పొగుడుతున్నాడు. షూలమితి ఎంత బాగా చెప్తుంది, నేను నల్లని దాన్ని అయినాను, నేను సౌందర్యవంతురాలను. ఈ దినము సంఘం అని అంటే షూలమితి గురించి, నెక్స్ట్ సంఘ హిస్టరీ గురించి, నెక్స్ట్ విశ్వాసి గురించి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళది ఉదాహరణ గురించి 4 సబ్జెక్టుల గురించి మనం నేర్చుకుందాం. సంఘం మీద ఎవరి ప్రభావం ఉండాలి? దేవునికి ప్రభావం మన మీద ఉండాలి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు తన సొంతగా ప్రకాశిస్తాడా లేదా సూర్యుని నుంచి తీసుకుంటాడా? సూర్యుని నుండి ప్రభావాన్ని, ప్రకాశతను తీసుకుంటాడు. కాబట్టి సంఘము చంద్రునికి పోల్చాడు. ఎందుకు అనంటే చంద్రుడు కూడా సూర్యుని నుండి తన కాంతిని తీసుకున్నట్టు సంఘము కూడా నీతి సూర్యుని నుండి ఆయన కాంతిని మనం తీసుకుంటున్నాం అన్నట్టు. ఆయన మన మీద ప్రకాశిస్తేనే, ఆయన మన మీద ఉదయిస్తేనే మనం ఉదయిస్తాం, మనం ప్రకాశిస్తాం. మన సొంతది ఏది కూడా లేదు, సొగసు లేదు, మనకు సొంత ప్రకాశత లేదు. అన్ని కూడా నీతి సూర్యుడు మన దగ్గర ఉంటే మనం ప్రకాశిస్తాం. ఆయన లేకపోతే మన జీవితమే కాదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు మన మీద ప్రకాశించాలి. మోషే ఇశ్రాయేలీయులను ఎలాగో దీవించాడు? సంఖ్యాకాండంలో అంటాడు, యెహోవా మీ మీద ఉదయించును గాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించును గాక. చూసారా? అలాగూ ఇశ్రాయేలీయులను మోషే ఇలాగూ దీవించనని, అలాగూ దీవించినట్లు యెహోవా సన్నిధి కాంతి అందరి మీద ప్రకాశింపజేస్తున్నాడు.
అలాగూ ప్రకాశింపజేసి ఎప్పుడైతే అలాగ ప్రకాశింపజేశాడో ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గంన వాళ్ళు చంద్రబింబం అంతా ప్రకాశింపజేస్తూ వారు నడిచి వెళ్ళారు. వాళ్ళు నడవడానికి గల కారణం ఏంటంటే యెహోవా దేవుడు వారికి నడికట్టు వలె ఉన్నాడంట. నడికట్టు అంటే బెల్ట్ నడుముకి ఎలాగుంటుందో ఆ నడికట్టు లాగా బెల్ట్ బట్టి ఆయన లాక్కొని తీసుకుపోయినట్టు అలాగ తీసుకొని వెళ్ళాడంట. ఆ నడికట్టు ఎంత బలంగా ఉన్నదో అంత బలంగా వారిని ఆ అరణ్యంలో నడిపించారు. ఏది తక్కువ కాకుండా ఆయన నడిపించి ఆయన ఒడ్డుకు చేర్చినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి షూలమ్మితికి చిన్నగా ప్రేమ మొదలైందంట. చిన్నగా ప్రేమ మొదలై మరి ఏమైపోయిందంటే ఒకరికొకరు పొగుడుకుంటున్నారు. తర్వాత ఏమైపోయిందంటే ఆయన ఎడమ చేయి ఆమె తల క్రింద, ఆయన కుడి చేతితో ఆమెను పట్టుకొని ఉన్నాడంట. సంఘం తల క్రింద తన కుడి చేతితో సంఘాన్ని పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మనకు చాలా చిన్నగా మొదలైన ప్రేమ అది పెరుగుతూ 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 ఎంత అవుతుంది? చందమామ నిలవంకలాగా ఒక గీతలాగా వస్తాడు. అది పెరిగి 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 నిండు చందమామలాగా అయిపోయేస్తుంది. ఎంత అందంగా కనబడుతుంటాడు. ఎంత అందంగా అంటే మనము ముద్దు పెట్టుకున్నట్టు అంత ఇష్టంగా చూస్తుంటాం. చూడగానే రౌండ్గా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అంటే ఈరోజు పౌర్ణమి ఏంటని ఈ ప్రక్కకున్న వాళ్ళని అడుగుతాం మనం. ఎందుకు? ఒక్కసారి మన కళ్ళకు మెరిసినట్టు కనబడతాడు కాబట్టి చాలా అందంగా కనబడు చంద్రుడు. కాబట్టి ఈరోజు పౌర్ణమి అని, ఈరోజు పౌర్ణమి అంటే చిన్న గీతలాగున్న ఆ చంద్రుడు పెరిగి 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 రౌండ్గా అయిపోయి అది ఎంతో అందంగా అయిపోయి ఎలాగుంటుందంటే ముద్దు పెట్టుకోవాలన్నంత ఆశతో ఉంటామంట. కానీ ముద్దు పెట్టుకుంటే దేవుడు కోపగిస్తాడట. అందుకని కీర్తనలు 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు కదా, కుమారుని ముద్దు పెట్టుకోండి లేదా ఆయన కోపగిస్తాడు. కాబట్టి ఆయన కోపగిస్తే మనకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో తెలియదు. సంఘము చందమామలాగా పరిపూర్ణంగా కావాలి, సంపూర్ణంగా కావాలి, రౌండ్గా ఉండాలి, ఏ అవకతవకలు ఉండొద్దు, ఏది కూడా చెడుతనం ఉండొద్దు. సంఘం అలాగ ఉండాలని అప్పుడే మరి పౌర్ణమి వచ్చేసింది సంఘానికని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అప్పుడు ఆయన ఎడమ చేత తల క్రింద, ఆయన కుడి చేత మనల్ని పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడని. అందుకని షూలమ్మితి ఏమంటుంది? లేళ్లను బట్టి ఇర్రులను బట్టి కదా ప్రమాణం చేస్తుందంట. తర్వాత దేవునికి బహు సమీపంగా వచ్చిందంట. ఎంత ధన్యకరమైన స్థితిలో ఉన్నదంటే నాలాంటి వాళ్ళు లేరు అన్నట్టు అయిపోయింది. అన్నట్టు అయిపోతే సన్నిహితంగా ఉండకపోతే చాలా కష్టాలు ఎదుర్కొంటుంది అన్నట్టు. అయితే ఒక రోజు ఏమైపోయింది, ఎప్పుడైతే యెహోవా దేవుడు వాళ్ళని విడిచిపెట్టిపోతాడో వారికి యుద్ధాలు ఎదురవుతున్నవి, వాళ్ళకు నీళ్లు లేకుండా అవుతున్నవి, వాళ్ళకు ఆహారం లేకుండా అవుతుంది. కాబట్టి యెహోవా దేవుడు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళు ప్రయాణం ఆపుతున్నారు, మేఘం పైకి లేవగానే వాళ్ళు ప్రయాణం అయిపోతున్నారు. అలాగే కాకుండా బండలో నుండి నీళ్లు, ఆకాశంలో నుండి మన్నా అలాంటిది. తర్వాత వారి వస్త్రాలు మాయలేదు, చిరగలేదు, వారికి తలనొప్పి రాలే, వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు, వాళ్ళ చెప్పులు కూడా చిరిగిపోలేదు. ఏది కూడా కాకుండా వారికి అరణ్యంలో ఉండి వారిని నడిపించిన దేవుడు. కాబట్టి ఎలాంటి గొడవలు వచ్చాయో మరి ఏమైపోయిందో షూలమ్మితికి మరి తన ప్రియునికి ఏ గొడవలు వచ్చాయో కానీ అక్కడ మరి వాళ్ళిద్దరు కూడా వేరైపోయినట్టు మనం చూస్తున్నాం. చూడండి ఎందుకు వేరైపోయారు, ఏ గొడవలు వచ్చాయో. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 32వ వచనం చూడండి. నేను వారి పెనిమిటినైనను అంటున్నాడా దేవుడు? నేను ఇశ్రాయేలీలకు ఏంటిని? భర్తను అంటున్నాడు. మనకు కూడా ఏంటి ఆయన వరుడుగా రాబోతున్నాడు. మనం వధువుగా సిద్ధపడి వెళ్ళాలి. వధువు వరుడు అని అంటే ఒక్కరు అని కాదు, ఒక వరుడు ఒక వధువు అని కాదు, సంఘమంతా కలిసి వధువే, వరుడు ఒక్కడే. కాబట్టి 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. పవిత్రురాలైన కన్యక సంఘము, అన్ని సంఘాలు కలిసి ఒకే సంఘము, అదే పవిత్రురాలైన కన్యక. ఆ కన్యక ఒకే పురుషుడు అనగా యేసుక్రీస్తు ప్రభు, ఆయనకు ప్రదానము చేయబడింది కన్యక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క కన్యకను ఒకే పురుషునికి నేను ఏం చేశాను? ప్రదానం చేశానని పరిశుద్ధ పౌలు గారు రాస్తున్నారు. అయితే మనం యేసు ప్రభుకు ఇప్పుడు ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో దేవునికి ప్రదానం చేయబడ్డారు. కాబట్టి ఇంకా వెనుకకు తిరిగి చూసేది అవసరం లేదు, ప్రక్కకు తిరిగి చూసేది అవసరం లేదు. తర్వాత ఇక్కడ పరమగీతం గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడ రాత్రివేళ పరుండి ఆయనను వెతికిందంట. వాళ్ళిద్దరికి ఏం గొడవలు వచ్చాయో తెలియదు. ప్రియుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈమె ఎలాగ వెతుకుతుంది? పరుండి వెతుకుతామా మనము? వెతుకుడి మీకు దొరుకును అని మనకు ఆజ్ఞించాడు దేవుడు. వెతకాలి. ఏం వెతకాలి? ఎలాగ వెతకాలి? కానీ ఈమె పరుండి వెతుకుతుందంట. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో నిబంధన చేస్తున్నాడు, మనతో ఒడంబడిక చేస్తున్నాడు. మనము ఆయనకు ప్రదానం చేయబడ్డాం కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆయనకు చెప్పిన ప్రకారము మనం చేసుకొని అది నిలబెట్టుకోవాలని షూలమ్మితి పండుకొని వెతుకుతుంది. ఎంత సోమర్తనం! అందుకనే లేచి పట్టణంలో వెతికిందంట. పట్టణంలో వెతికితే కావలి వారు పట్టుకొని నన్ను కొట్టారు, కావలి వారితో దెబ్బలు తిన్నది. తర్వాత ఏం చేస్తున్నది? ఆ కావలి వారితో దెబ్బలు తిన్నా నా ప్రియుడు నాకు కావాలని ఎంతమందిని అడిగినా దొరకలేదు. ఆఖరికి తన ప్రియుడు తనంత తానే ఆమె దగ్గరికి వస్తే గట్టిగా పట్టుకొని ఇంకా నా ప్రేమకు ఇష్టమగినంత వరకు నన్ను కలతపరచొద్దు అంటున్నదండి. హల్లెలూయా. చప్పలు కొట్టుకొని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
అలాగూ ఆమె గట్టిగా పట్టుకున్నది. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, మీ అవసరతలు కాదు, మొదట నా రాజ్యము నా నీతి వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సంఘములోనే అమావాస్య ఉంది, సంఘంలోనే పౌర్ణమి ఉంది కదా. ఇంతకుముందు అమావాస్య వచ్చింది. ఎందుకు? నా పెనిమిటి ఇచ్చిన ఆ ఆర్డర్స్ అన్నీ, ఆ నిబంధనలన్నీ మీరిపోయాం కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. అమావాస్య వచ్చింది. ఈమె మళ్ళీ వెతకడం ప్రారంభించే వరకు అందరితో దెబ్బలు తిన్నది. అయినా కానీ ఆమె వెతికే వరకు ఆమె కష్టం చూశాడు దేవుడు. ఆమె దగ్గరికి తనంత తాను వచ్చే వరకు గట్టిగా పట్టుకొని ఆమె ఇంకా ఆయనను విడుస్తలేదంట. అలాంటిది విడవకుండా ప్రార్థన చేస్తే ఎలాగున్నదని అంటే చక్కని వెలుగు వచ్చేసింది. అందరు సూర్యుని మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే తెల్లవారిందా లేదా అని. ఇవాళ 7 o'clock మనకు అక్కడ చర్చ్ మొదలవుతుంది. అయ్యగారు ఏమన్నాడంటే, నువ్వు లేచి నువ్వు పాటలు పాడించి ఆరాధన చేయించు, తర్వాత నేను వచ్చి వాక్యం చెప్తానని. ఆయన కొద్దిగా వీక్ ఉన్నది కదా, అందుకనే నువ్వు ఆరాధన చేయించు, నేను వచ్చి వాక్యం చెప్తాను. నేను చర్చిలోకి వెళ్ళే వరకు సగం మంది చర్చిలో ఉన్నారు. ఎందుకు? 5 గంటలకి తెల్లవారుతుంది కాబట్టి, వెలుగు వచ్చేసింది. అక్కడ చలికాలం వచ్చిందంటే 7 అయినా కానీ అసలు ఎవరు ఉండరు. ఇవాళ నేను వెళ్ళిన తర్వాత నాకే సిగ్గు అనిపించింది. నేనే లేట్ అయినా, ఇంకా చూసే వరకు 5 నిమిషాల దాకా వేడి, ఇంకా 5 నిమిషాలు ఉన్నది. అయినా కానీ అక్కడ సగం మంది వచ్చేసారు. కాబట్టి ఎలాగంటే మనము దేవునికి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున, దేవునికి ఇచ్చిన ఉడంబడిక చొప్పున మనం ఉంటే దేవుడు తప్పకుండా మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి ఎలాంటి సమయంలోనంటే, కొన్నిసార్లు కదా 59 యెషయా గ్రంథం ఏమంటున్నాడు, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కుర్చకాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. నీ దోషములు మీకును నీ దేవునికి అడ్డంగా వచ్చినవి కాబట్టి అమావాస్య వస్తుంది. నీ దోషములు నీ పాపములు దేవునికి మనకు అడ్డంగా వస్తుంది. సూర్యునికి చంద్రునికి మధ్యలో ఏమొస్తుంది? భూమి వస్తుంది. భూమి రాగానే చంద్రుడు ఎక్కడ వెళ్ళిపోతాడు. సూర్యునికి చంద్రునికి భూమికి మధ్య ఎలాగొస్తుందో అలాగే మనకు దేవునికి మధ్య ఏమొస్తుంది? పాపములు అడ్డొస్తున్నాయి. పాపములు అడ్డొచ్చి ఆయన ముఖము మనకు కనబడటం లేదు, మన ముఖం ఆయన కనబడటం లేదు. అందుకని అంటున్నాడు, మీ పాపములు మీ దోషములు నీకును నాకును అడ్డుగా వస్తున్నావు కాబట్టి నేను రక్షింపకుండా, నేను నిన్ను విడిపించకుండా, నేను నిన్ను తాకకుండా, నేను నిన్ను చూడకుండా నీవే పాపం చేసి నువ్వు ఇదైపోయావని కదా. ఆదాం హవ్వలు పాపం చేసి ఏమైపోయారు? చెట్టు చాటున దాక్కున్నారు. వారి పాపం అడ్డొచ్చేసింది. వారు దిగంబర్లను తెలుసుకున్నారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఆదాం అని దేవుడు రెగ్యులర్గా వచ్చే టయానికి వచ్చాడు, పిలుస్తున్నాడు. ఆయన తప్పేం లేదు, కానీ తప్పంతా మనది. కాబట్టి అయ్యా నేను దిగంబరిని, అందుకనే నేను చెట్టు చాటున దాక్కున్నాను. ఎవరు చెప్పారు నీకనంటే, ఎవరు చెప్తారేంటి? తినవద్దన్న పండు తిన్నావంటే నీవిచ్చిన స్త్రీయే నాకు ఇచ్చిందని. హల్లెలూయా. కాబట్టి ఇలాగ ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొని, డొంక తిరుగుడు జవాబులు చెప్పుకొని తప్పించుకుందామని చూస్తాం. కానీ ఏమైపోతుందని అంటే మనం తప్పించుకోలేము, ఇంకా ఎక్కువ పాపములు పడిపోతామని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, సంఘము ఏమైపోయిందని అంటే ఇలాగూ పాపం చేసి సంఘము చీకట్లోనికి వెళ్ళిపోయింది. శూలమితికి అమావాస్య వచ్చేసింది. మళ్ళీ ఆయన కాంతి రావాలి, మళ్ళీ పౌర్ణమి రావాలి అని అంటే ఏమైపోయింది? చూడండి, మన మీద ప్రకాశించాలని అంటే మనకు అడ్డుగా ఉన్నదంతా కూడా మనం తొలగించుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బ్రతుకులో పౌర్ణమి రావాలనంటే శూలమితి జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి ఏంటి అనంటే, మన పాప దోషాలన్నీ కూడా ఆయన రక్తంలో కడుగుకోవాలని. తర్వాత రెండవది, సంఘ చరిత్ర చూస్తే పేతురు ఒక్క ప్రసంగానికి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో చూస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది, ఒక ప్రసంగానికి 5000 మంది ఇలా ప్రతి దినం కూడా సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘంలో చేర్చబడగానే ఆ పేతురు ప్రసంగానికి అలాగ అయినందుకు ఇంకా పేతురు అనుకున్నాడు, సంఘానికి ఇంకా డోకా లేదు. సంఘంలో దినదినము వేల మంది ఇదైపోతున్నారు. అందరు కూడా తన చిరస్థిరాస్తులు అమ్మి వారి పాదాల దగ్గర పెడుతున్నారు. మరి అయితే ఆ పాదాల దగ్గర పెట్టిన డబ్బుతోని వీళ్ళు ఏ ఊరికంటే ఆ ఊరికి, ఏ దేశం అంటే ఆ దేశం వెళ్ళి ప్రసంగము చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ సంఘానికి డోకా లేదు అనగానే సంఘం ఏమైపోయిందంటే స్థంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ సంఘానికి అమావాస్య వచ్చేసింది. అమావాస్య వచ్చింది ఎందుకు? ఏమైపోయింది సంఘము కదా. ఇక్కడ సంఘము అందరు కూడా జీవంతో బాగా సంఘం అంతా ఎదుగుతూ ఉంటే అందరు ఏమైపోయినారంటే, ఇంత ఎదుగుతున్నారు కదా అని ఈ సంఘాన్ని రోమన్ వాళ్ళందరూ ఆయన చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరందరు చేసిన పాపాలు వచ్చేసి నా చెవిలో చెప్పండి, నేను ఫీజు నియమిస్తా. మీరందరు చేసిన పాపములు, నువ్వు దొంగతనం చేసినవా, నువ్వు మోసం చేసినవా, నువ్వేమైనా కొట్టేసి వచ్చినవా, ఏమైనా వ్యభిచారం చేసినవా, చెయ్యలేని తప్పేదైనా చేసినవా, అందరికి తెలిసేది అవసరం లేదు. నువ్వు నా చెవిలో చెప్పు, దొంగతనానికి ఇంత ఫీజు కదా, మోసానికి ఇంత ఫీజు, ఇంకా ఎవరైనా కొట్టేస్తే ఇంత ఫీజు, తర్వాత వ్యభిచారం చేస్తే ఇంత ఫీజు అని చెప్పే వరకు ఇది బాగుందని చెప్పేసి అందరు కూడా చెవులో చెప్పడం మొదలు పెట్టారు. అయితే రాజులు కూడా 8 అడుగులు వెనుక ఉండి మోకాళ్ళ మీద ఆయన దగ్గర నడిచి వస్తారంట.
అంత భయం అంట. కాబట్టి ఆయన వాళ్ళు ఇచ్చిన డబ్బంతా కూడా ఆయన జమ చేసి సిటీ అంతా కట్టేస్తున్నాడు అంట. చూసారా ఏంటి అని అంటే, ఇలాగూ చేసిన తప్పులన్నీ నా చెవిలో చెప్తే నేనేం చేస్తున్నా, నేను ఫైన్ పెడుతున్నా, ఫైన్ వేస్తున్నా, ఆ ఫైన్తోని నేను ఈ సిటీ అంతా కడుతున్నాని ఆయన సిటీ అంతా కట్టేసుకున్నాడంట. అప్పుడు ఒక గొప్ప దైవజనుడు లేచి, మార్టిన్ లూథర్ లేచాడు. లేచి ఇది నీకు చెప్పే ఇది కాదు, ఇది ఏంటి అని అంటే మాకు బైబిల్ అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, యేసుప్రభు అంటే ఏంటో తెలియదు, అన్నీ నీవు పెట్టుకున్నవి ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆయన పెద్ద యుద్ధమే చేశాడంట. ఎందుకనంటే 95 థీసిస్ ఆఫ్ మార్టిన్ లూథర్ అని అది తీసుకొని వచ్చేసి ఒక దేవాలయానికి కాడ కొట్టేసిండంట. ఇవన్నీ చదువుకొని అందరు దీని ప్రకారం నడవండి అని చెప్పేసి ఆయన మరి అలాంటి రూల్స్ పెట్టాడంట. పెట్టగానే సంఘం చీలిపోయింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సంఘం ఎప్పుడైతే చేతులకు వెళ్ళిందో అమావాస్య వచ్చింది సంఘానికి. సంఘం మళ్ళీ ఎప్పుడైతే ఈ మార్టిన్ లూథర్ వచ్చేసి ఇది లెక్క కాదు, ఇది రీతి కాదు, ఇది ఒక తరీకా కాదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారనంటే ఇలాంటి స్థితిలో సంఘం అంతా పాడైపోతుందని ఆయన ఏం చేశాడు, 95 థీసిస్ అని అక్కడ ఒక బుక్ పెట్టేసి దేవాలయానికి అంటించి అందరినీ చదువుకొని దాని ప్రకారం నడుమనే వరకు అందరికీ గొప్ప వెలుగు వచ్చేసిందంట. కనువిప్పు కలుగజేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే కనువిప్పు కలుగజేశాడో ప్రొటెస్టెంట్స్ సగం మంది అయ్యారు, రోమన్ సగం మంది అయ్యారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా సంఘం విభజన అయిపోయింది. విభజన అయిపోయి అలా కాదు మళ్ళీ అంటే అంత చీకటిగా అయిపోయింది. కాబట్టి వాళ్ళిద్దరికి ఇంకా గొడవలు ఇలాగ అయిపోయిన తర్వాత అందరు కూడా మరి ప్రొటెస్టెంట్స్ అయిపోయి వాళ్ళు ఉపవాస కూడికలు, మళ్ళీ కన్నీటి ప్రార్థన, తర్వాత ఒక్కొక్కరు ప్రార్థించడం, బైబిల్ చదువుకోవడం, బైబిల్లో ఏమున్నది అది తెలుసుకోవడం, దాని ప్రకారం నడుచుకోవడం అలాగ మొదలైపోయి దేవుడు అంటే ఏంటో మంచిగా తెలుసుకొని ఇదైపోయే వరకు ఈయనకి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేసిండనంటే వాళ్ళందరినీ పిలిచి అలా కాదు, నేను మీ తాతలను, మీ తాతమ్మలను, మీ నానమ్మలను, మీ అమ్మ నాన్నలను చనిపోయిన వారందరూ కూడా అగ్నిగుండంలో ఏమైపోతున్నారు, వాళ్ళు కాలుతున్నారు, నేను చూసి వచ్చినని చెప్పేసి అబద్ధం చెప్పాడంట. అప్పుడు మీరు ఇంత ఫీజు ఇవ్వండి, నా చెవిలో చెప్పండి, మీ ఫీజు ఇవ్వండి, ఇస్తే అప్పుడు మీ తాత ఏం చేస్తాడనంటే స్వర్గానికి ఎగిరిపోతాడు. మీరు ఎప్పుడైతే నాకు కానుకిస్తారో మీ తాత ఆత్మ ఏమైతుంది, స్వర్గానికి ఎగిరిపోతాడు అనగానే అలాగూ వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. అలాగూ మళ్ళీ అమావాస్య వచ్చేసింది సంఘానికి. అమావాస్య రాగానే ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకొక గొప్ప దైవజనుడు లేచాడు. ఆయన పేరు జాన్ వెస్లీ. ఆ జాన్ వెస్లీ అనేట ఆయన ఏం చెప్తున్నాడంటే, మనము రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ నువ్వు రక్షణ తీసుకున్నావని ఎవరైనా నిన్ను చూస్తే నీకు పరిశుద్ధత ఉన్నదని వారు గుర్తుపట్టాలి. మొదలే నీకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధతతోనే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలని కాదు. పరిశుద్ధత నీకు అవసరం లేదు, కానీ నువ్వు బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధతలో నువ్వు ఎదగాలి. అప్పుడు నువ్వు ఏది తప్పు చేయకుండా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువు చెప్పిన మాట, ఆ మాట తీసుకొని ఆయన వచ్చేసి అందరినీ పరిశుద్ధతలో నడిపించాడంట. కాబట్టి అలాగూ చేసి మరి సంఘం అంతా అప్పుడు కన్నీరు కార్చడం మొదలైంది, మళ్ళీ ఉపవాసం చేయడం మొదలైంది, వాక్యం చెప్పడం మొదలైంది. ఇంకా వేరే పాస్టర్లను పిలుచుకొచ్చేసి వాళ్ళకు ఇంకా చెప్పడం మొదలైంది అన్నట్టు. ఎలాంటిది అంటే ఈ వాక్యం చెప్తే వీళ్ళు మారుతారు, ఈ వాక్యం చెప్తే వీళ్ళు మారుతారు, అలాగూ చెప్పడం ప్రారంభమైంది. అలాగూ ఎంతో మంది మారుతున్నారు అన్నట్టు. అయితే ఒక ఊర్లో ఒక ఆమెనంట చాలా మంచి భక్తి పర్రాలంట. అయితే ఆ ఊళ్ళోకి ఏమొచ్చిందంట, ఒకడు టీవీలు తీసుకొని వచ్చేసి అమ్మడం మొదలు పెట్టిండంట. ఆ ఊరంతా కొన్నారంట టీవీలు. అయితే ఆ పాస్టర్ వచ్చి ఆమెను అడిగిండంట, అమ్మ అందరు టీవీలు కొంటున్నారు కదా, మరి నువ్వెందుకు కొంటలేవంటే, చిచి అది ఇడియట్ బాక్స్ అన్నదంట. ఏమన్నది? ఇడియట్ బాక్స్. అది తెలివిలేంది, అది పనికి మాలింది, అది తెలివిలేంది, నాకు అది అక్కర్లేదు, నేను అది కొంటే దాంట్లోనే నేను ఇదైపోతున్నాను. అయితే అందరు ఊరంతా కొన మొక్కతో కొనలేదంట. కొన్ని దినాలకు చూసే వరకు ఏమైపోయిందని అంటే, ఏది నేను కూడా కొంటను కొనేసి వాక్యం వస్తుందంటే వస్తుందన్నట. పిల్లలు అక్కడిక్కడ పోవడం ప్రారంభమైంది అన్నట్టు. పిల్లలు ఎంత చెప్పినా వినటం లేదు. సరే అని చెప్పేసి ఈమె కూడా వెళ్ళి ఇంతకుముందు ఇడియట్ బాక్స్ అన్న ఆమెనే కొనుక్కొని వచ్చేసి ఇంట్లో పెట్టిందంట. ఇంట్లో పెట్టి ఏం చేసింది, నేను టీవీ కొన్నానని చెప్పేసి ఇంతకుముందు పాస్టర్లు అందరికీ చాలా సంతోషం అన్నట్టు. ఈ అమ్మని చూసి చాలా గర్వపడేవాళ్ళు. ఆమె టీవీ వచ్చినా కానీ ఆమె టీవీ కొనలేదు, దేవునిలోనే చాలా ధ్యానం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ఉపవాసాలు ఉంటున్నదని చాలా సంతోషపడి అందరికీ ఆమె గురించి చెప్తున్నాడు అంట పాస్టర్ గారు. అయితే ఈమె ఏం చేసింది, టీవీ కొని అందరినీ సంఘాన్ని అంతా పిలిచి కృతజ్ఞత కూడిక పెట్టుకున్నదంట. కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఏం చేసిందని అంటే ఆ అయ్యగారు అడిగిందంటే, ఎందుకమ్మా అప్పుడేమో ఇట్లా అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు కొన్నావు అని అంటే, పిల్లలందరూ అక్కడిక్కడ వెళుతున్నారయ్యా, అందుకని ఇంకా నేనే కొన్నాను, వాళ్ళకు అక్కడిక్కడ పోకుండా అందులో నేను వాక్యం విని నేను కూడా ఇంప్రూవ్ కావచ్చు కదా అని చెప్పేసి నేను కూడా కొన్నానని. సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేసి ఇంకా కొంతమంది ఏమన్నారంటే, వాక్యం వింటున్నది కదా సరే అని చెప్పేసి ఆమెను మెచ్చుకున్నారంట. మెచ్చుకొని అమ్మో ఈ అమ్మను దేవుడు ఆశీర్వదించడం మొదలైంది. ఎలాగూ ఇప్పుడు టీవీ ఇచ్చాడు, తర్వాత
వాషింగ్ మెషిన్ ఇస్తున్నాడు, తర్వాత ఏసీ ఇస్తున్నాడు, తర్వాత ఇంకా ఒక్కొక్క వస్తువు ఇక రావడం మొదలవుతుంది. కాబట్టి ఈమెను దేవుడు గొప్ప చేస్తున్నాడని అందరు మెచ్చుకున్నారంట. మెచ్చుకుంటే ఒక పాస్టర్ అన్నాడంట, అమ్మగారు మీరు చేసిన పని మంచిది కాదన్నాడంట. ఒక్క పాస్టర్ అన్నాడంట. అందరేమో ఆమెను మెచ్చుకుంటున్నారు, ఈమె మాత్రము ఎందుకనంటే ఆమె గుడికి రావడం మానేసిందంట, తర్వాత టీవీకి అతుక్కపోయిందంట, ఇంకా రావడం మానేసి. అందుకని అందరికి చెప్పడం చెప్పి ఆఖరికి అమ్మ నువ్వు ఇది బాగలేదు, నువ్వు కూడిక పెట్టుకోమ్మా అంటే సరే అని కూడిక పెట్టుకున్నదంట. ఆమె సరే నేను టీవీ కొనుక్కున్నాను కదా అని కూడిక పెట్టుకుంటే అందరం మెచ్చుకుంటున్నారంట. అయితే ఒక పాస్టర్ అన్నాడు, ఇది మంచి లేదమ్మా, ఇట్లా చేయడం మంచిది కాదు, అయితే దేవుడు మరి నీకు శిక్షిస్తే చాలా మరి ఉగ్రత వస్తుంది, జాగ్రత్త అని ఆయన మంచిగానే చెప్పాడు. కూడిక అయిపోయింది, కూటమి అయిపోయింది. అందరు భోజనాలు పెట్టేటప్పుడు అందరికీ వేసుకుంటూ వస్తుంది కూర, అమ్మగారు వేసుకుంటూ వస్తుంది. ఆ అయ్యగారి దగ్గర రాగానే పులుసు పోస్తుందంట, తక్కిన వాళ్ళకి ముక్కలు వేస్తుందంట. అట్లా 3 సార్లు వచ్చిందంట ఆయన దగ్గరికి, 3 సార్లు పులుసే పోసిందంట. అంటే ఒకసారేమో తప్పిపోయి పోసిందేమో అనుకున్నాడంట, రెండోసారి కూడా అలాగే పులుసు పోసి వెళ్ళిపోయిందంట, మూడోసారి కూడా పులుసు పోసి వెళ్ళిపోయిందంట, కానీ ఒక్క ముక్క కూడా వేయలేదంట. ఆయన బయట పోయి చేయి గడుగుతుంటే ఇంకో పాస్టర్తో అంటుండంట, అయ్యగారు యథార్థం మాట్లాడితే పదార్థం దొరకలేదని. ఈ కాలం యథార్థం మాట్లాడితే పదార్థం దొరకలేదు అయ్యగారు అని అన్నాడంట. అని పాపం వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు భయంకరమైన శోధన వచ్చేసి అప్పుడు దేవుడు కఠిన శిక్ష విధిస్తే ఆ టీవీని బంద్ చేసి టీవీని బయటపడేసిందంట. పడేసి మళ్ళీ ఉపవాస ప్రార్థన. అప్పుడు అమావాస్య వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఉపవాస ప్రార్థన, మళ్ళీ వాళ్ళని వీళ్ళని పిలిపించి మళ్ళీ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం, ఉపవాసం చేయడం, ఒకటే చర్చిలకు పోవడం, కానుకలు ఇవ్వడం, ఏదంటే అది అన్నీ చేయడం మొదలుపెట్టిందంట. అప్పుడు దేవుడు మళ్ళీ ఆమెను ఆశీర్వదించడం మొదలుపెట్టిందంట. పౌర్ణమి మళ్ళీ ఆమెకు వచ్చేసింది అని దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ సంఘానికి కూడా ఎంతో గొప్ప ఉజ్జీవం. ఎందుకనంటే ఒకసారి అమావాస్య వస్తుంది, మళ్ళీ దేవుని మాట విన్నప్పుడు పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి వచ్చిన తర్వాత అమావాస్య దినమున ఎలాగుంటుంది? అమావాస్యను ఏమంటారో చెప్పండి? న్యూ మూన్. అమావాస్యను కదా మనం ఏమంటాం? అమావాస్య చీకటి చిమ్మ చీకటి అంటాం. కానీ న్యూ మూన్ ఇదే సంఘంలో ఉన్న మర్మం. దేవుని యొక్క ఆయన ప్రేమ మొత్తము ఆయన తీయడన్నట్టు. నిన్ను ఎంత హింసించినా, నీకెంత కఠిన శిక్ష విధించినా ఆయన ఇంతనన్నా కృప చూయిస్తుంటాడు. అదే సంఘం మీద నీకు ఎల్లప్పుడూ కూడా కృప అనేది ఉంటుంది అన్నట్టు. అందుకని దావీదు మీద చూపిన కృప నీకు ఎల్లప్పుడు తరతరములు పిల్ల తరమున ఉంటుంది అంటున్నాడు. ఎందుకనంటే ఆయన కఠినాత్ముడు కాదు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు. ఎలాగనంటే నెలవంక ఎలాగ ఒక గీతలాగా ఉంటుంది న్యూ మూన్ అంటే ఆయన కృప, ఆయన ప్రేమ అది మెల్లగా చిగురిస్తుంటది. నేను మొత్తం బొత్తిగా కొట్టివేయనంటున్నాడు. అంటే కఠినమైన శిక్ష నేను విధించాను, నేను అందులోనే నా కృప చూపిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే నువ్వు చెయ్యరాని తప్పు చేస్తావో నీకు నిజమే శిక్ష వస్తుంది. నేనేం పాపం చేసినో నాకు తెలియదు. 2016లో నేను అన్కాన్షియస్ అయిపోయి నేను కోమా కండిషన్కి వెళ్ళిపోయినా. కానీ ఇచ్చిన మెడిసిన్ సెకండ్ డేనే నేను రియాక్టివ్ అవ్వడం మొదలుపెట్టింది. నా బాడీ రియాక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ సంతోషపడ్డారు. సెకండ్ డేనే ఈమెకు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేసి మీ మమ్మీ బాగవుతుంది, నీ భార్య బాగుతుంది అని చెప్పే వరకు అందరూ సంతోషపడ్డారు. అలాంటి కృప మన మీద చూపిస్తాడన్నట్టు. అంటే అందరూ చెడ్డ వాళ్ళ మీద కొట్టివేసినట్టు అలా ఆయన మన మీద కృప కొట్టివేయడు. అమావాస్య దినం కూడా చిమ్మ చీకటి ఉన్న అందులో నుంచి న్యూ మూన్ అనే సన్న గీత అనే ఆ కృప మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు అన్నట్టు. హల్లెలూయా. సంఘము మెడ క్రింద ఆయన ఎడమ చేయి, సంఘము కుడి చేతితో ఆయన పట్టుకొని నడుముకు బెల్ట్ వలె ఆయన మనల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. మనకు కూడా అమావాస్య రాకంటే ముందే అందరూ జ్ఞానము కలిగి సంఘము ఎలాగంటే ప్రకాశిస్తుంది, సంఘము దేవుని ఆరాధిస్తుంది. చీకట్లో పోయిన సంఘము వెలుగులోకి వచ్చేసి నిండు పౌర్ణంలాగా వెలుగుతుందో అలాగూ మన సంఘం వెలగాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రంలో నాయన, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు ప్రభా. వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. సంఘం అంతా చంద్రబింబం అంతా అందము గలదై ఒక రోజు ప్రభా అమావాస్య వచ్చిన అందులోనే అయా న్యూ మూన్ ఉంటుంది. కాబట్టి దేవా మీ ప్రేమ ఎన్నడూ కూడా
అయా మరవలేనిది, మమ్మల్ని విడవలేనిది ప్రభా, ఎన్నడూ విడవని ఎడబాయని ప్రేమ, అగాపే ప్రేమని మీరు మా మీద చూయిస్తున్నందుకు మీకే స్తోత్రాలు, వందనా చెల్లిస్తున్నాను. సంఘం మీతో ఉడంబడిక చేసుకున్న తండ్రి, అయా మిమ్మల్ని పట్టుకొని మా ప్రేమ తీరే వరకు మమ్మల్ని కలతపరచకమని శూలం మీద చెప్పిన ప్రకారంగా మేము మీలో ఐక్యమైపోయి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని చేసినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు. బిడ్డలు ఎంతో ప్రభతన్న ఆసక్తితో ఆశతో వాక్యం విన్నారు. వాక్యం కరువై దినాల్లో మేము ఉన్నాం. వాక్య ప్రకారంగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనండి. టీవీ ముందు కూర్చొని వింటున్న బిడ్డలందరికీ అయ్యా ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, దేవా గర్భఫలం లేకుండా ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, అయ్యా ఇల్లు లేకుండా ఉన్నారు, వారందరూ కూడా అన్ని వారికి కావాల్సిన మేళ్ళని ఈవులను దయచేయండి తండ్రి. అయ్యా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి మేళ్ళు ఈవులు మెండర్గా దయచేసి మా సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవించి వారి ఇచ్చిన కానుకలను మీరు ఆశీర్వదించండి. కృతజ్ఞతార్పణలు, వారి కానుకలు, వారి దశమభాగాలు, అలాగే ప్రభా దేవా శుభవార్త కూడా చెల్లిస్తున్న వారిని మీరు ఆశీర్వదించి దీవించి వారి ఇచ్చిన దానికంటే వేరెట్ల ప్రతిఫలం దయచేయండి. అయ్యా నన్ను ప్రభ తనను మీ దాసుని మా కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించడం దీవించమని, మహిమాగంత ప్రభావాలు మీరే పొందుకోమని, నా ప్రార్థనలకి చిత్తగించమని యేసు నామములో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.